సాగర సంగమ వేదికపై వెలిసిన దివ్యధామం, నరహరి రూపాన వెలసిన అంతర్వేది పుణ్యక్షేత్రం. గోదావరి ఒడిలో సేద తీరే అందాల లోకం, భక్తుల పాలిటె కొంగు బంగారమైన మోక్ష మార్గం. భౌగోళిక విశిష్టత వశిష్ఠ గోదావరి కడలిలో కలిసే అద్భుత దృశ్యం. సప్తర్షి తపస్సుతో పులకించిన పవిత్ర తీరం, అన్న చెల్లెళ్ళ గట్టుగా పిలిచే సంగమ తీర్థం. కనులారా చూస్తే చాలు కలుగును మనశ్శాంతి నిరంతరం. క్షేత్ర చరిత్ర రక్తావలోచనుడు, పూర్వవ్యాధలో రక్తావలోచనుడనే అసురుని సంహారం. వశిష్ఠ మహర్షి చేసిన యజ్ఞానికి రక్షణగా హరి ఆగమనం. రక్తం నేల పడకుండా అశ్వారూఢయై శక్తి కావలి కాసిన వైనం. శ్రీలక్ష్మీ నరసింహునిగా ఇక్కడ స్వామి అవతరణం. సాగర నిర్మాణం పురాతన ఆలయం, అలల తాకిడికి కనుమరుగైన వేళ. మొఘల్ రాజుల కాలంలో భక్త గొప్పనాటి వారి చొరవ వల్ల కొత్తగా నిర్మితమైన రాజగోపురపు శోభల లీలా. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆధ్యాత్మిక ఇక్కడ సముద్రం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గోదావరి నది కలిసేటువంటి ప్రాంతము. ఇక్కడికి రావడం జరిగింది అందరం కూడా. ఇది సముద్రం దగ్గర గోదావరి నది ప్రాంతము. ఇక్కడ నుండి మేము ఎంత చూస్తా ఉన్నాము సముద్రం చూడండి ఎలా ఉందో. ప్రతిబింబించే ఆ గోపుర నీడల విన్యాసం. రావడం జరిగింది అందరం ఇది చుట్టూ సముద్రము. ఇది గోదావరి నది. ఇటు గోదావరి రావడం జరుగుతా ఉంది. ఇది గోదావరి నది ఇక్కడ వచ్చి ఈ సముద్రం నుండి ఇటు వచ్చి ఈ సముద్రంలో కలుస్తుంది అంతర్వేదిలో. చూడండి, ఇది గోదావరి నది. ఇక్కడ ఉన్నటువంటి ఇది గోదావరి నది అండి. ఇటు మేము చూపిస్తున్నాం కదా, ఇది గోదావరి నది. ఇటు వచ్చి ఇది సముద్రము ఇటు కలుస్తా ఉంది. ఇక్కడికి ఇది గోదావరి నది మరియు సముద్రము బంగాళాఖాతం కలిసేటువంటి చోటు. దీన్ని మనము ఇప్పుడు మనం చూస్తున్నది ఇది సౌభాగ్యప్రదాయివిగా భక్తులకు కొంగు పసిరితవ్వా. కలియుగ వైకుంఠమై వెలిగే ఈ క్షేత్రపు విలువ అనుక్షణం స్మరిస్తే చాలు దరి చేరును అన్ని విలువలు. శరణం భీష్మ ఏకాదశి సంబరం. మాఘమాసాన వచ్చే భీష్మ ఏకాదశి వేడుకలు. లక్షలాది భక్తులతో నిండిపోయే ఇసుక తిన్నెలు. అంగరంగ వైభవంగా సాగే స్వామి వారి రథోత్సవాలు. గోదావరి తీరమంతా మారుమోగే గోవిందనామాలు. చరణపాలకుడు ఆంజనేయుడు, గుడికి రక్షణగా వెలసిన క్షేత్రపాలకుడు హనుమంతుడు.
కాచే బలవంతుడు స్వామికి ఇష్టుడై సేవలో తరించే వీరవరేణ్యుడు అంతర్వేది రక్షకుడిగా ఇక్కడ చిరంజీవిగా నిలిచిన వాడు సముద్ర తీరపు అందాలు నీలి అనేది దిగడం లేదు. ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే సో ఇక్కడ చూడండి పాదముద్రలు వేయవచ్చు సూర్యోదయ బాగుంది. మనం బీచ్ కచ్చినాం. ఈ గోదావరి అక్కడ కలిసి వాటర్ కలిస్తే అక్కడ బోట్ రైడింగ్ కూడా చేస్తున్నారు. చాలా మంది అక్కడికి పోయిళ్ళు. కలిదిన క్షేత్రం ప్రకృతి దాచిన కావ్యం అంతర్వేది యాత్ర ప్రతి ఒక్కరి జీవిత ధన్యం అలా చాలా పెద్దగా నరసింహ మనందరి తారక మంత్రం తరతరాల బంగాళాఖాతం అండ్ గోదావరి రెండు కలిసే ప్రాంతం చాలా బాగుందండి. చూడదగ్గ ప్రదేశం. ఎంత బాగా అలలు వస్తున్నాయో చూడండి. సో నైస్, సో బ్యూటిఫుల్, చాలా బాగుందండి. అందరూ తప్పకుండా చూడాలి. బాయ్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సముద్రం చూడండి ఎంత అలలు ఏ విధంగా వస్తున్నాయో. సో ఇక్కడ అలల దగ్గరికి రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి హ్యాపీగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇంత హ్యాపీనెస్ మూమెంట్. సో హాయ్ ఇలా సముద్రం అలల దగ్గరికి వచ్చి రావడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఆడుకోవడము
సో చాలా బ్యూటిఫుల్ ప్రదేశం. సో సో ఇదండి, ఇది హ్యాపీగా ఉంది. సో రండి 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 రండి. ఇది చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా రాగలుగుతుంది. రండి 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 రండి. అరలు అరే ఇటు 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 రాలేదు, రాలే రాలే రాలే. ఇప్పుడు పోండి ఇప్పుడు పోండి ఇప్పుడు పోండి. ఇది చూడండి, ఇది ఎలా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా అనేది దిగడం లేదు. ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే, సో ఇక్కడ చూడండి ఓకే రా రా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో ఇది లైట్ హౌస్ అండి. ఇక్కడ ఉన్నటువంటి లైట్ హౌస్ ఇది. సో ఇది అంతర్వేదిలోని లైట్ హౌస్ అండి. సో ఇప్పుడు మనం అంతర్వేదిలో ఉన్నాము. అంతర్వేది నుంచి ఇప్పుడు బయలుదేరుతా ఉన్నాము. చూడండి, ఇది అంతర్వేదిలోని లైట్ హౌస్. సో చాలా బాగుంది. ఓకే, వెళ్తా ఉన్నాము సముద్రం నుండి. సో అంతర్వేది నుండి ఇప్పుడు మేము వెళ్తా ఉన్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉన్నది చూడండి, ఇది లైట్ హౌస్. సో ఇక్కడ ఉన్నది లైట్ హౌస్ అండి. అటు నుంచి వెళ్ళి మేము ఇందాక చూపెట్టింది మాత్రం అటు గోదావరి బంగాళాఖాతం కలిసేది. బంగాళాఖాతము అంతర్వేది దగ్గర ఇప్పుడు మేము సముద్రం కలిసే దాని దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ నుండి వెళ్తా ఉన్నాము. ఇక్కడ నుండి సముద్రం నుండి ఇప్పుడు మనము వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఓకే, థ్యాంక్ యూ. మరి అందరికీ బాయ్.